నిన్ననే కరెంటు కోతలకు సంబంధించి అధికారుల్ని మందలించారు రేవంత్ రెడ్డి. మరి తప్పు అధికారులదా లేకపోతే రేవంత్ రెడ్డిది అనేది రాబోయే రోజుల్లో తేలబోతోంది. అలాగే ఇప్పుడు మంచినీళ్ళకి సంబంధించి ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కునే బ్రతుకులే హైదరాబాద్ వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంత సమస్య పరిష్కారమైంది. అంతకుముందు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చాక 2 రోజులకు ఒకసారి నీళ్లు రావడం ప్రారంభమైంది. అయితే ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి. కరెంటు కోతల కారణమే చెప్పచ్చు, మరి ఏదైనా కావచ్చు. నీటి సమస్య వస్తుందన్నటువంటి ప్రచారం నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాగునీటి సరఫరాకి తొలి ప్రాధాన్యాన్ని ప్రకటించారు. వేసవిలో నీటి అద్దడి లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించమని ఆదేశించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ సాగునీటికి నీళ్లు తరలించకుండా చూడమని చెప్తూ మళ్ళీ ఇందులో లీగల్ లిటిగేషన్ పెట్టుకొచ్చారు. అవసరమైన తాగునీటి విడుదలకి కేఆర్ఎంబీకి లేఖ రాయమన్నారు. నిరుపయోగంగా నీటి వనరులు పునరుద్ధరించాలి, పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి పురపాలక నీటిపారుదల శాఖలు కలిసి పనిచేయాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతా బాగానే ఉంది, కానీ కేఆర్ఎంబీ ఇప్పుడు వాళ్ళకెందుకు నీళ్ళు ఇవ్వాలా? మనకి నీళ్ళు ఇస్తే వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఆంధ్రాకి కూడా ఇవ్వాల్సిందే. ఇక్కడికి ఆపేసి అటు ఇవ్వడానికి ఏం రూల్ లేదు కదా. అంటే నీళ్ళు ఇవ్వలేకపోతే ఆంధ్రాని అడ్డుపెట్టి రచ్చ చేయటం. రెండవది, ఇంతకాలం కేసీఆర్ ఎట్లా ఇవ్వగలిగాడు 10 ఏళ్ళ నుంచి? అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా దాంట్లో ఏదో ఒక వివాదం సృష్టించుకుంటే హైదరాబాదులో మళ్ళీ మంచినీటి కష్టాలు వస్తాయి. ఎక్కువ స్టేట్మెంట్లు కాకుండా ప్రాక్టికల్గా ఇప్పటిదాకా కరెంటు కోతలు, ఇప్పుడు కరెంటు కోతలు వచ్చినాయి. ఇప్పుడు నీళ్లకు సంబంధించినటువంటి సంక్షోభాలు రాకుండా చూడాల్సిన బాధ్యత అయితే రేవంత్ రెడ్డి మీద ఉంది.